చిన్నోడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, పెద్దోడు నాగబాబు ఎమ్మెల్సీ, మెగా ఆనందంలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి. సో ప్రజెంట్ అయితే మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. అయితే ఎప్పుడైతే రామ్ చరణ్ ఉపాసనకి క్లీంకార పుట్టిందో, ఎప్పుడైతే తను వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి కూడా గుడ్ న్యూసే, ప్రతి వార్త కూడా గుడ్ న్యూసే. సో వాళ్ళ ఇంట్లో పద్మభూషణ్ కావచ్చు, పద్మ విభూషణ్ కావచ్చు, అవార్డులు రావడం కానీ, శుభకార్యాలు జరగడం కానీ, అవార్డులు రావడం కానీ ఇదంతా కూడా సర్వసాధారణం అయిపోయింది. సో ఇదంతా కూడా క్లీంకార అడుగు పెట్టిన వేళా విశేషం అని మెగా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉన్నారు. అయితే స్టిల్ ఇప్పటి వరకు రీసెంట్గా మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఇప్పుడు మాత్రం 5 శాఖలకు మంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా మంచి హోదాలో ఉన్నాడు. సో ఇంటికి వచ్చిన ఆయన్ని అందరూ కూడా ఆహ్వానించారు. ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్ చెప్పేసి ముందుగా ఆయన మాత్రం వాళ్ళ అన్న వదిన యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు కూడా ఒక కన్న కొడుకుని ఏ విధంగా ఆశీర్వదిస్తారో అదే విధంగా ఆశీర్వదించి ఆయనకు మాత్రం ఒక ఖరీదైన పెన్నుని గిఫ్ట్గా ఇచ్చారు. సో నువ్వు ముందుగా ఈ పెన్నుతోని మొదటి సంతకం పెట్టాలి, ఎక్కడ కొన్ని వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అక్కడక్కడ ఈ పెన్నుని యూజ్ చేయాలి అనే విధంగా వాళ్ళైతే చెప్పారు. సో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అన్న వదిన యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు. సేమ్ అదే విధంగా కన్న కొడుకులాగా వాళ్ళు దీవించి చాలా అంటే ఆయనకు కూడా ఒక ఖరీదైన పెన్ను గిఫ్ట్గా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ప్రజల్లో మంచి పేరును సంపాదించుకుంటున్నాడో, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తోడ్పాటుకి కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాడో అదేవిధంగా నువ్వు కూడా మంచి పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఇద్దరు కూడా దీవించడం జరిగింది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్లో కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఎన్ని రోజుల పాటు నువ్వు కలలు గన్న ఒక కళ నెరవేరింది. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి ఇంకొక ఎత్తు. సినిమా రంగం పరంగా ఎన్ని హిట్ల సినిమాలు చేసినా కూడా, ఎన్ని ఫ్లాప్ సినిమాలు చేసినా కూడా ఇప్పటి నుంచి నువ్వు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన వేళ నుంచి ప్రతి ఒక్క అడుగు కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క అడుగుని కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయాలి అండ్ ఈ రాజకీయ రంగంలో కూడా ఉన్నత స్థాయిని అధిరోహించాలనే విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అనే విధంగా చిరంజీవి గారు కోరుకోవడం జరిగింది. సో మొత్తానికైతే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఒక తమ్ముడేమో డిప్యూటీ సీఎం, ఇంకొక తమ్ముడు ఎమ్మెల్సీ, తొందరలోనే మంత్రిత్వ శాఖలో కూడా అడుగు పెట్టబోతున్నాడు. ఇక ఇంకోవైపు చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకే బాస్. సో మరి ఈ విధంగా చూసుకుంటే వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కావచ్చు, వీళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, మొత్తానికైతే ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటూ వాళ్ళ ఫ్యామిలీని ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా వాళ్ళు తయారవుతూ ఉన్నారు. సో మరి ఈ విధంగా చూసిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీని చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ అవ్వాలనే విధంగా మెగా ఫ్యామిలీ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోటోలను షేర్ చేస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.